కళ్యాణ వైభోగమే శ్రీ రుక్మిణీ దేవి కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ రుక్మిణీ దేవి కళ్యాణ వైభోగమే సిరులొలికే శ్రీ లక్ష్మీ రుక్మిణి అయిల వెలసి హరి అయిన కృష్ణునికి మనసిచ్చి మనువాడిన కళ్యాణ వైభోగమే శ్రీ రుక్మిణీ దేవి కళ్యాణ వైభోగమే నరపతి భీష్మకుని ప్రియతనూజ రుక్మిణి అతి ముద్దుగా పెరిగిన దాససి కళలతో కళ్యాణ వైభోగమే శ్రీ రుక్మిణీ దేవి కళ్యాణ వైభోగమే చిలుకలక పలుకులను హంసలక నడకలను పలికించుచు నడిపించుచు సంతసించు తల్లి వలె బంధుజనులు శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను చెప్పుకొనగ మెచ్చినది మనసిచ్చి మురిసినది కళ్యాణ వైభోగమే శ్రీ రుక్మిణీ దేవి కళ్యాణ వైభోగమే ఆ రుక్మిణి గుణశీలము అందచంద వైభవములు ఆ నోటను విన్న శౌరి సంతసించి తన దేవి దేవేది ఆమెయని మది తలచెను యుక్త వయసు చందములా వెలుగొందడి రుక్మిణికి తగిన వరుడు హరియేనని పలుక వినిన అన్న రుక్మి చేరిదే శిశుపాలుడే ఈ ఇంటికి అల్లుడనెను కళ్యాణ వైభోగమే శ్రీ రుక్మిణీ దేవి కళ్యాణ వైభోగమే అన్న రుక్మి తలపు తెలిసి యోచించిన ఆ రుక్మిణి మ్రొక్కి ద్విజుని హరికణకు ప్రణయ లేఖ తోటి పంపె ఆ విప్రుడు త్వరితగతిని పురి ద్వారక చేరుకొని ఆ కృష్ణుని ఆతిథ్యము స్వీకరించి వివరించే కళ్యాణ వైభోగమే శ్రీ రుక్మిణీ దేవి కళ్యాణ వైభోగమే మహనీయాని దివ్య గుణ వైభవ కీర్తనము ఎంతెంతగా కీర్తించిన తృప్తి కలుగదది నిజము సకల దివ్య గుణ పురుష నిన్నెవరు కోరరయా మునుపు నిన్ను కోరలేదా ఆది లక్ష్మి ముచ్చటపడి కళ్యాణ వైభోగమే శ్రీ రుక్మిణీ దేవి కళ్యాణ వైభోగమే నీదానను అయిన నన్ను అన్న రుక్మి మూర్ఖముగా శిశుపాలునకిచ్చి చేసే యత్నముతోనున్నాడు కృష్ణ నీవు ఎట్లయినా అతి వేగమే విచ్చేసి నా చేయి నందుకొని ప్రాణాలను కాపాడు కళ్యాణ వైభోగమే శ్రీ రుక్మిణీ దేవి కళ్యాణ వైభోగమే రాజాంతఃపురములోని నన్నెట్లు తెచ్చుటనే కలవరమిక నీకేలా మార్గమునే సూచించెద మనువాడగ మునుపు నేను కులదేవత పూజ కొరకు పురము వీడినే వచ్చద స్వామి నన్ను చేపట్టుము కళ్యాణ వైభోగమే శ్రీ రుక్మిణీ దేవి కళ్యాణ వైభోగమే నీ పదములునే పట్టి
చేపట్టగ కోరితిని నా ప్రాణములిక నీవే కాపాడవలే. ఆ విధముగా కన్యామణి పంపించిన సందేశము పెదవులపై దరహాసము చెదరకుండా చదివి సౌరి దృఢ చిత్తుడై విప్రునితో ఆ క్షణమే బయలుదేరే కళ్యాణ వైభోగమే శ్రీ రుక్మిణీ దేవి కళ్యాణ వైభోగమే. ఇక అక్కడ భీష్మకుడు కొడుకు రుక్మి మాట విని శిశుపాలుని అల్లునిగా నిర్ణయించి సుముహూర్తము పెట్టి ప్రభుపురమంతయు వైభవముగా తీర్చిదిద్దే. రుక్మిణిని చేపట్టగ మనసు పడిన శిశుపాలుడు జరాసంధుడు ముఖ్యులైన బలగముతో విచ్చేసిరి కళ్యాణ వైభోగమే శ్రీ రుక్మిణీ దేవి కళ్యాణ వైభోగమే. కన్యాదాత భీష్మకుడు బంధువులతో ఎదురేగి ఘనమైన ఆతిథ్యము ఇచ్చి విడిది చూపించెను. నగరమంతరా కుమారి కళ్యాణపు వేడుకలే. ఆ రుక్మిణి మనసేమో కలవరములమయమయ్యే కళ్యాణ వైభోగమే శ్రీ రుక్మిణీ దేవి కళ్యాణ వైభోగమే. కన్యామణి ఆ రుక్మిణి ఏకాంత మందిరమున తలచి దుఃఖించుచునే పంపిన ఆ బ్రాహ్మడు నా స్వామి ఆ కృష్ణుడు మందిరమే చేరలేద. చూడబోతి సుముహూర్తము ముందుకు ముంచుకొచ్చే ఆ దేవియ కృప చూపి సుమ మార్గము చూపబలే కళ్యాణ వైభోగమే శ్రీ రుక్మిణీ దేవి కళ్యాణ వైభోగమే. ముసురుకునే యోచనలతో సతమతము అగుచుండగ తను పంపిన ద్విజోత్తముడు వచ్చి నిలచి శుభమనెను. వేవేల జ్యోతుల సరి వెలుగొందెడి ఆ రుక్మిణి మోము చూచి ప్రియ సఖులు ముచ్చటపడి వైదర్భికి పన్నీటను జలక మార్చి ధూపములతో కురులార్చిరి కళ్యాణ వైభోగమే శ్రీ రుక్మిణీ దేవి కళ్యాణ వైభోగమే. చీనీ చీనాంబరములు కనక వజ్ర వైఢూర్య మంచి ముత్య పగడమ్ముల ఆభరణాల తొడుగులతో నవ్వించుచు చెనుకులతో తమ చెలికి సవరించిరి. సుమకోమల పాదములకు పచ్చి పసుపు పారాణితో నుదుటిపైన నిండైన కళ్యాణ తిలకముతో దిష్టి తగలకు